జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. జహీరాబాద్ జురాసంగం మండలాల్లో సీఎం పర్యటించి ప్రారంభోత్సవాలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బసవేశ్వర విగ్రహం ఆవిష్కరించనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 494.67 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. హైవే నుంచి జురాసంగం నిమ్జ్ ప్రాజెక్టు వరకు 100 కోట్లతో 9.5 కిలోమీటర్ల మేర నిర్మించిన 4 లైన్ రోడ్, మాచ్నూర్లో 26 కోట్లతో 11.8 ఎకరాల్లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనం, 100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొంటారు. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. భద్రం కర్ణే విశృణుయామ దేవా. ఓం ఈశమంగళం జగదీశమంగళం, ఈశమంగళం జగదీశమంగళం, శశిధర గంగాధర మహేశమంగళం, శశిధర గంగాధర మహేశమంగళం, చంద్రశేఖర సురగణేంద్ర సంగత నీరాజనం సమర్పయామి. నీరాజనామి నమస్కరోమి. మహాత్మా బసవేశ్వర మహారాజ్ की जय. ओम ध्रुवंधे राजा वरुणो ध्रुवंधे जो बृहस्पति ध्रुवंध इंद्र. विश्वगुरु बसवेश्वर महाराज की जय. विश्वगुरु बसवेश्वर महाराज की जय. ओम श्री गुरु बसवलिंगाय नमः. ओम श्री गुरु बसवलिंगाय नमः. महात्मा बसवेश्वर महाराज की, महात्मा बसवेश्वर महाराज की, विश्वगुरु बसवेश्वर महाराज की जय. మహాత్మా బసవేశ్వర మహారాజ్ కి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు సంభాషించాల్సిందే. ఒక్కరు విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములు, అదేవిధంగా బసవన్న భక్తులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు. ఈనాడు మనమందరం కలిసి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో 150 రోజులు 4000 కిలోమీటర్లు ప్రతిరోజు ప్రజలను కలుస్తూ మమేకమవుతూ ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలు, బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో, ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిండో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి. ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు, వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి, మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ
వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరూ కూడా అక్కడ బహిరంగ సభకు వస్తే మిగతా అన్ని అంశాలను అక్కడ మనం మాట్లాడుకుందామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. ఇక సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ఇక ఇవాళ జహీరాబాద్లో బసవేశ్వర విగ్రహాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ పలు కార్యక్రమాల్లో అలాగే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. ఇటు బసవన్న స్ఫూర్తితోనే మనమందరం పనిచేస్తున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇటు రాహుల్ గాంధీ కూడా గతంలో దీనికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేశారు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇటు దేశ నిర్మాణానికి వారు ఇచ్చిన సందేశాన్ని ప్రభుత్వం పాటిస్తోంది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇటు మొత్తానికి ఇవాళ అయితే జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా ఉందనే చెప్పుకోవాలి. జహీరాబాద్ జరాసంగం మండలాల్లో కూడా సీఎం పర్యటించి ఇటు ప్రారంభోత్సవాలు అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపనలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఇటు బసవేశ్వర విగ్రహాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇటు నియోజకవర్గంలో దాదాపు 494.67 కోట్ల పనులకి సంబంధించి అయితే రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయబోతున్నారు. అలాగే అనంతరం ఇటు హైవే నుంచి కూడా జరాసంగం నిమ్స్ ప్రాజెక్టు వరకు కూడా దాదాపు 100 కోట్లతో 9.5 కిలోమీటర్ల మేర నిర్మించిన 4 లైన్ రోడ్ను అలాగే మార్చ్నూర్లో 26 కోట్లతో 11.8 ఎకరాల్లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఇటు జహీరాబాద్లోని బసవేశ్వర విగ్రహాన్ని ప్రారంభించిన అనంతరం కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటు సామాజిక న్యాయాన్నే పాటిస్తోంది, ఇటు బసవన్న స్ఫూర్తితోనే అందరం పనిచేస్తున్నాం. గతంలో దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా కొన్ని నియమాలు పాటించాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన దృశ్యాన్ని మనం ఇప్పటివరకు చూసాం. ప్రస్తుతం ఇవాళ కూడా ఆయన సంగారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇవాళ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో అయితే సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపబోతున్నారు. జగదీశ మంగళం ఈశ మంగళం